మొబైలా? ఇంకా డే అండ్ నైట్ ప్రేమలోనే. లవ్వే లవ్వా? అవును, ఇది మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుంది? దానికి నేను చచ్చినా ఒప్పుకోను. ప్రేమ పెళ్లి గడిద గుడ్డు అని వాడికి బుద్ధి లేదనుకో, మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వు పిల్లని చూపించు, మెళ్ళో తాడి కట్టర వెధ అంటే కడతాడు. మీరు వెధవేషాలు వేశాడంటే నరికి పోగులు పెడదాం. లేదు బావా, నేను ఎన్నిసార్లు చెప్పు చూశాను, చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని మొండు పట్టు పట్టాడు బావా. అయితే ఇప్పుడు నువ్వే నిర్ణయించుకున్నావు ఆ పిల్లతోనే పెళ్లి చేద్దామని. ఓ, నువ్వు అలాగే డిసైడ్ అయిపోయావా? మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నా అప్రూవల్ తీసుకోవడానిక? ఎప్పుడైతే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావో ఇక నా ఇంట్లో నువ్వు నిలబడకూడదు. అది కాదు బావా నేను చెప్పేది. చీచి, ఇక ఈ దరిద్ర విషయం గురించి నా దగ్గర మాట్లాడుకో, వెళ్ళి ఇక్కడి నుంచి. వచ్చాడు ప్రేమ పొట్లకాయ అంటూ. రమ్య, ఇలా రామ్మా. చేతిలో ఏమిటది? ఏం లేదు నాన్న, గిఫ్ట్ నాన్న. రేపు నా బర్త్డే కదా, ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇవ్వు. ఎందుకు నాన్న? ఇవ్వమ్మా. ఇది కొనివ్వలేనంత పేదవాడినా నేను? ఈ దరిద్రాన్ని ఇంతవరకు నేను ఎందుకు కొనివ్వలేదో తెలుసా? వీటిని వాడడం వల్ల ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. 5 అంగుళాల ఆకారంతో హైందవ సంప్రదాయం నాశనం చేయడానికే వచ్చింది రాక్షసి. దీంతో ఆడపిల్లలు వేసే వేషాలు ఉన్నాయే, అమ్మని నాన్నని చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని పట్టించుకోవడం మానేశారు. టక్కు టక్కు టక్కుమని నొక్కుంటూ ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను కదా. 5-6 మిస్డ్ కాల్స్, 6-7 ఎస్ఎంఎస్లు, చాలు కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. లేదు నాన్న, ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ యూజ్ చేయడం మామూలు అయిపోయింది. నన్నే ఎదిరిస్తావా? ఏంటా చూపు? కోపం వచ్చిందా? అని ఈ సైతాన్ స్వామినాథం కూతురు చేతిలో ఉండకూడదు. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు స్వామినాథం కూతురుగానే ఉండాలి. నువ్వు అత్తారింటికి వెళ్లేటప్పుడు నా కూతురుగానే వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళాక సెల్ ఫోనే మాట్లాడతావో ల్యాండ్ ఫోనే మాట్లాడతావో నీ ఇష్టం. వచ్చిన ఫోన్ మాట్లాడుకో, నీ ఇష్టం, నీ భర్త ఇష్టం, నాకు దిగులు లేదు. లోపలికి పో. ఏమండి, ఏదో ఫ్రెండ్ కొనిస్తేను. నువ్వు పోవే. శ్రీ జ్ఞానాంబికాదేవి నమః. అనుగ్రహణ సర్వాభీష్ట సిద్ధ్యర్థం పరిపూర్ణ కృపాకటార సిద్ధ్యర్థం సకల కార్య జయ ప్రాప్త్యర్థం సకల కార్యానుభీష్ట సిద్ధ్యర్థం ఓం జటాదేవి నమః. ఓం రౌద్రీ నమః. ఆలి శత సంవత్సరం. వెళ్ళొస్తాం స్వామి. ఏంటి, ఫ్లాప్ అయిందా? అవునండి, అస్సలు మాట్లాడలేదు. నాన్న పక్కనుంటే ఏం మాట్లాడుతుంది? ఈ రోజు తన బర్త్డే అండి, ఎలాగైనా విష్ చేయాలి. మీ ఫోన్ ఇవ్వండి. ఫోనా? త్వరగా ఇవ్వండి. దీనిలో విష్ చేయండి. హాయ్ రమ్య, హ్యాపీ బర్త్డే బంగారం. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూనే ఉండాలి. అవును, మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం అని విన్నా. నువ్వు దేనికి దిగులు పడకు, నేనున్నానుగా. కొద్ది రోజులు ఓర్చుకో, అంతా సరే. దాని తర్వాత నువ్వు అనుకున్నట్టు ఫ్రీ బర్డ్ గా సంతోషంగా ఉండొచ్చు. లవ్ యూ రమ్య, మిస్ యూ. లవ్ యూ టు. నీకు నా మీద కోపమా? రమ్య, పడుకోలేదా? ఏదో శబ్దం వినిపించింది శివ. నేను వెళ్ళి చూసేసరికి ఆ దొంగ. అవును శివ, దొంగిలించిన నగల్ని బీరువాలో పెడుతున్నాడు. పోవే పిచ్చిదనా. మరి నువ్వేంటంట? ఈ పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నావుగా, మరి నువ్వు కూడా పిచ్చోడివే. ఏమైందమ్మా నీకు? శివ, నా మీద నీకు కోపం లేదు కదా? చాచా, నువ్వు అతన్ని సపోర్ట్ చేసి మాట్లాడినందువల్ల నేను కొంచెం టెన్షన్ అయ్యా. ముందు నేనే చెప్తాను. ఐఎమ్ సారీ శివ. ఐ లవ్ యూ డా.
తులసి జ్యువెల్స్ రమ్య మేడం తీసుకొచ్చాను. మీరు కూర్చోండి సార్, నేను తీసుకొస్తాను. మేడం, ఎస్ఐ సార్ వచ్చారు.